నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. ఏంది అంటే అందరూ ఆడియన్స్ అందరూ చూస్తున్నారు, రేటింగ్ అట్లనే ఉంది, కానీ కామెంట్స్ కొంచెం అలా ఇట్లా ఐ లవ్ యూ అని పెళ్లి చేసుకుందామని నన్ను పెళ్లి చేసుకోవాలని అట్లా చాలా మంది కామెంట్లు పెడుతుంటారు కదా ఫ్యాన్స్ నుంచి. సో అలాంటివి చూసినప్పుడు వాళ్ళు ఇచ్చే లవ్కి ఐ రెస్పెక్ట్ ఇట్. యా హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఫైనల్గా ఆ డే రానే వచ్చింది. అందరూ మన ప్రేమ ఎంత మధురం సీరియల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు, తెలుగు ఆడియన్స్కి అందరికీ బాగా ఇష్టం. అందులో అను గారు అంటే బాగా ఇష్టం అందరికీ. సో ఆవిడ ఇంటర్వ్యూ ఎప్పుడైనా అందరూ వెయిట్ చేస్తున్నారు, అందరూ అడుగుతున్నారు. ఫైనల్గా ఆవిడ వచ్చారు, మన ముందే ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి ఆవిడ లైఫ్ స్ట్రగుల్స్, సీరియల్లో ఆవిడ ట్రావెలింగ్ ఇవన్నీ ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాము. హాయ్ మేడం, నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ మేడం. అంటే ఒక ఆడియన్స్ ఎవరికైనా కానీ ఒక సర్టెన్ ఒక ఆడియన్స్ ఉంటారు. మీకు మొత్తం ఆల్ ఓవర్ తెలుగు పీపుల్స్ అందరూ మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నారు. అంటే మీరు నవ్వుతుంటే నవ్వుతున్నారు, మీరు ఏడుస్తుంటే ఏడుస్తున్నారు. సో లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక సిస్టర్ లాగా, అట్లా ఒక ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు. ఎట్లా ఉంది మేడం? హ్యాపీగా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్ ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు తెలుగులో, అండ్ ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ దొరకడం అనేది ఇట్స్ నాట్ అ ఈజీ టాక్. సో అది అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలాసార్లు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతగా ఒక సీరియల్ని వాళ్ళు దగ్గరికి తీసుకోగలుగుతారా అనే థాట్స్ కూడా నాకు వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనమే చూసుకోం, చాలా కంటిన్యూటీ దగ్గర నుంచి ఎనీథింగ్, స్టోరీ గురించి, కథ గురించి ప్రతి ఒక్కటి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న కమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి దాని గురించే వస్తూ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క లొకేషన్లో మనం షూట్ చేసినప్పుడు కూడా చాలా ఆడియన్స్ వచ్చి వెళ్తూ ఉంటారు, ఫ్యాన్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ చెప్పడం అదే, అంటే మీ సీరియల్ అంతగా ఇష్టపడతాము అని. సో వాళ్ళ అభిమానం, అండ్ ఐ థింక్ వాళ్ళ వల్లనే మనం ఈరోజు ఇంతగా ఇన్ని ఎపిసోడ్స్ 1000 పైనే అయింది. అండ్ ఇన్ని ఎపిసోడ్ వచ్చామంటే వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, బ్లెస్డ్ అనుకుంటా, బికాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత ఫ్యాన్స్ దొరకడం. అండ్ వాళ్ళ లవ్కి ఐ ఆల్వేస్ బీ దేర్. అంటే నేను ఎంత పని చేయగలుగుతాను, నా దగ్గర నుంచి ఎంత 100% ఇవ్వగలుగుతానో, ఐ డెఫినెట్లీ గివ్ మై 100% అండ్ ఎంటర్టైన్ చేయిస్తాను. మీ ఒరిజినల్ పేరుని మర్చిపోతున్నారు అందరూ. అవును, అను అనే పలకరిస్తారు. అట్లా అంటుంటే మీకు ఎలా ఉందండి? మీ ఒరిజినల్ పేరు మర్చిపోయి అందరూ మిమ్మల్ని ఈ క్యారెక్టర్నే ఊహించుకుంటుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఐ థింక్ అంటే ఈ సీరియల్లో చాలా, అంటే అను ఇస్ ద మెయిన్ ఇది, కానీ మధ్యలో కూడా చాలా క్యారెక్టర్స్ లాగా వచ్చాయి. కానీ బట్ అను అనేది యాక్చువల్లీ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టు వర్షాన్ని మర్చిపోయి అను అనే పలకరిస్తారు. సో నాకు అను అంటే ఇట్స్ లైక్, అంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో నా పేరే, అది దాట్స్ ఆల్సో మై నేమ్ అన్నట్టు నేను అయిపోయాను. సో అను అంటే ఇట్స్ లైక్ ఎన్ అదర్ నేమ్ ఆఫ్ మైన్ అన్నట్టే ఉన్నా. సో ఐ ఫీల్ హ్యాపీ. వర్ష అనడం కన్నా, పర్సనల్గా తెలవడం కన్నా వాళ్ళు సీరియల్ పేరుని అంత ఏంటది అంత తీసుకుంటారు మైండ్కి, అండ్ అలాగే పలకరిస్తారు. అంటే నాకు అది ఇప్పుడు ఇంకొక పేరులాగా అయిపోయింది. సో అను ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్. మీరు కన్నడలో కొన్ని సీరియల్స్ చేశారు, అక్కడి నుంచి ఈ ట్రావెలింగ్ ఎట్లా అయింది? మీకు ఆఫర్ ఎట్లా? కన్నడలో నేను సీరియల్ చేస్తున్నప్పుడు ఐ థింక్ నాకు ఇక్కడ నుంచి కాల్ వచ్చింది, దట్ ఒక లుక్ టెస్ట్ ఉంటుంది ఇట్లా ప్రేమ ఎంత మధురంకి అని. అండ్ ప్రేమ ఎంత మధురం కన్నడలో జొతే జొతేలి అని వచ్చింది. అప్పటికే కన్నడలో పెద్ద హిట్ అది. జొతే జొతేలి వాజ్ అన్ అంటే ఏమంటారు, ఇట్ వాజ్ ఐ థింక్ ఒక 100 ఎపిసోడ్స్ అయి ఉంటుంది. అండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ అ హిట్. సో అక్కడ చాలా ఫ్యాన్స్ ఏమంటారు దాన్ని, ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు జొతే జొతేలి సీరియల్ కోసం. సో నాకు వెన్ దే సెడ్ ప్రేమాంత మాత్రం జొతే జొతేలి రీమేక్ ఉంటుంది అంటే ఐ హ్యాడ్ అన్ ఐడియా, ఓకే ఖచ్చితంగా ఇది కూడా ఒక పేరు రాగలుగుతుంది, ఇట్ విల్ బీ అ హిట్ ఫర్ షూర్ అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండే నాకు. సీరియల్ చూడడం మొదలు పెట్టారా మీరు? అంటే జొతే జొతేలి ఇంట్లో కూడా చూసేవాళ్ళు, కన్నడ చూసేవాళ్ళు, కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు చూసింది అయితే ఉంది. బట్ బేసిక్ స్టోరీ లైన్ అనేది అయితే వాజ్ అవేర్, తెలుసు నాకు. సో ప్రేమాంత మధురం అని చెప్పాక నాకు జస్ట్ ఇలా హింట్ ఇచ్చారు అంతే. అంటే జొతే జొతేలి క్యారెక్టర్ ఏముంటుంది, అలాగే కాస్ట్యూమ్స్ కానీ హెయిర్ స్టైల్ మేకప్ అన్నీ అలాగే ఉండాలి అని చెప్పారు. సో అప్పటికి ఐ హ్యాడ్ అన్ ఐడియా, ఓకే జొతే జొతేలి ప్రేమాంత మధురం విల్ బీ అ రీమేక్ అని. సో వచ్చి ఇక్కడ లుక్ టెస్ట్ ఇచ్చినప్పుడు శ్రీరామ్ సార్ తీసుకున్నారు నాకు లుక్ టెస్ట్. అప్పుడు ఆయనే తీసుకున్నారు. నాకు అప్పటికి తెలీదు ఆయన హీరో అని తెలీదు, ప్రొడ్యూసర్ అని తెలీదు, ఏం తెలీదు. హి జస్ట్ టుక్ లుక్ టెస్ట్ ఆఫ్ మై. సో అది అయిపోయాక ఇంకా నార్మల్ నాకు అక్కడ క్యారెక్టర్ ఐడియా ఉండే యాక్చువల్లీ.
బికాస్ కన్నడ చూసాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉండే క్యారెక్టర్ ఎంత ఇన్నోసెంట్గా ఉంది, వాట్ ఈస్ హర్ బిహేవియర్, క్యారెక్టరిస్టిక్స్ ఏముంది అవన్నీ నాకు తెలుసు. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్ కూడా అవును, యా. సో నాకు ఒక ఐడియా ఉండే కాబట్టి ఐ వాజ్ ఈజ్, అంటే నాకు కొంచెం ఈజ్ అనిపించింది ఆ క్యారెక్టర్ లుక్ టెస్ట్ ఇవ్వడానికి. అండ్ ఆ తర్వాత ఏం క్లారిటీ లేకుండా ఆ తర్వాత యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళిపోయాను నేను. తర్వాత అంటే ఆల్మోస్ట్ అయిందన్నట్టే నేను చెప్పారు. దాని తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఒకసారి కాల్ చేసినప్పుడు ఓకే ఇట్ ఇస్ ఫైనల్, పూజ ముహూర్తం ఉంటుంది అన్నట్టు చెప్తే ఫస్ట్ డే వచ్చి పూజ చేసిన తర్వాత ఒక 4-5 షార్ట్స్ అట్లా తీసుకున్నారు. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే కన్ఫర్మ్ అయింది ప్రాజెక్ట్ అని అనుకున్నా. సో అప్పటి నుంచి ఇట్ స్టార్టెడ్, ప్రేమంత మాత్రం జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఐ థింక్ ఫస్ట్ మనం షూట్ చేసింది కాశ్మీర్లో. ఐ థింక్ అందరికీ తెలిసి ఉంటుంది అది, సాంగ్ షూటింగ్ చేసింది కాశ్మీర్లో. సో అప్పుడు కూడా అనుకున్నాను, సినిమా రేంజ్ లో వచ్చింది సాంగ్ కూడా. యాక్చువల్లీ అప్పుడు కూడా అనుకున్నాను సీరియల్ని కాశ్మీర్లో సాంగ్ తీస్తున్నారా అవునా అంటే నమ్మబుద్ధి కాలేదు అప్పుడు. అంటే నేను ఒక్కదానే ట్రావెల్ చేశాను. అండ్ ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్ ఫ్లైట్ ఆల్సో. నేను అప్పుడే ఫస్ట్ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం, అంటే బెంగళూరు వదిలేసి హైదరాబాద్ రావడమే ఫస్ట్. ఇంకా బెంగళూరు హైదరాబాద్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళి అంత దూరం షూట్ చేయడం అనేది ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే ఎప్పుడు చేయలేదు, అది బయటికి వెళ్ళలేదు అంతగా. సో వెళ్ళి ట్రావెల్ చేసి షూట్ చేసినప్పుడు ఛానల్ టీమ్ వచ్చింది షూట్ చేయడానికి. ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అంటే ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ అనేది అయితే నాకు తెలిసిపోయింది. ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్ అండ్ ఐ వాజ్ అ పార్ట్ అనేది ఇట్ వాజ్ అంటే నాకు చాలా హ్యాపీ తెప్పించే ఒక ఇది అది. సో ఐ వాజ్ లైక్ ఓకే అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చాక కంటిన్యూ అయింది షూట్ యాజ్ యూజువల్. ప్రేమంత మాత్రం స్టార్ట్ అయింది అండ్ సాంగ్కి అంత క్రేజ్ వచ్చింది. ఫస్ట్ రిలీజ్ చేయడం సాంగ్తో చేశారు కాబట్టి దాంతోపాటే చాలా ఫ్యాన్స్ పేజెస్ అన్నీ క్రియేట్ అయినాయి. అండ్ అప్పటికే వీ స్టార్టెడ్, అంటే సక్సెస్ చూడడానికి వీ స్టార్టెడ్. సో ఐ వుడ్ సే ప్రేమంత మాత్రం వాజ్ ఇన్ సక్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్. ఫస్ట్ నుంచే సక్సెస్లో ఉంది. అంటే ఇట్స్ నాట్ లైక్ కొంచెం కథ ఎక్కెక్క జనాలకి తర్వాత సక్సెస్ అయింది అట్లా ఏం లేదు. ఫ్రమ్ ద డే వన్ ఐ థింక్ ప్రేమంత మాత్రం ఇస్ ద సక్సెస్. అంతే. ప్రేమంత మధురం పెద్ద సక్సెస్ అండి, ఎవరైనా చెప్తారు. పెద్ద సక్సెస్, రేటింగ్ కూడా బాగా వస్తుంది. బట్ ఇప్పుడు కొన్ని కామెంట్లు చూస్తుంటే కొంచెం అంత ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తగ్గింది అంటే అందరూ ఆడియన్స్ అందరూ చూస్తున్నారు, రేటింగ్ అట్లనే ఉంది. కానీ కామెంట్స్ కొంచెం అలా వస్తున్నాయి కానీ రేటింగ్ తగ్గింది, తొందరగా కలిపేయండి, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది ల్యాగ్ అవుతుంది అని. అంటే నా మాట కాదు, చాలా మంది కామెంట్లు పెడుతున్నారు, చూసాను. సో ఐ థింక్ ఫ్యాన్స్ పేజెస్కి అఫ్ కోర్స్ హీరోయిన్ దగ్గరలో ఉండాలని అందరికీ అనిపిస్తుంది. ఎవరు ఫ్యాన్స్ అంటే ఎవరు ప్రేమంత మాత్రం చూస్తారో అందరికీ హీరోయిన్ దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ కథ, ఐ థింక్ ఫ్యాన్స్ పేజెస్కి దే ఆల్వేస్ లవర్స్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ద స్టోరీ. వాడు అప్సెట్ అయింది ఓన్లీ అబౌట్ ద స్టోరీ ఐ గెస్. సో స్టోరీ నాకు తెలిసి ఒక్కరికి ఇద్దరి మీద ఉండదు స్టోరీ. అంటే ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్, ఇట్స్ నాట్ అబౌట్ రైటర్, ఆర్ ఇట్స్ నాట్ ఎనీథింగ్. అంటే చాలామంది వెనక బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు ఒక కథ కోసం, మన స్టోరీ కోసం. సో ఐ థింక్ అది వాళ్ళ చేతిలో ఉంది. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు ఏం కథ ఇస్తారో అది ఫాలో అవ్వడం అంతే మన పని. సో ఐ థింక్ ఓకే, ఎవ్రీ టైమ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఐ టోటలీ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళ అంత ప్రేమ ఉంది ప్రేమంత మాత్రం మీద కాబట్టి వాళ్ళు అంత ఆలోచిస్తున్నారు, అరే దగ్గర అవ్వట్లేదు, ఏంటి కథ ఇలా అయిపోతుంది అంటే దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. మేము కూడా ఉన్నాము, బట్ దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. సో అది ఐ థింక్ కథ వెళ్తూ వేరేలాగా వెళ్తూ ఉంటుంది, ఇట్స్ నాట్ ద సేమ్ ఎప్పుడు. సో ఐ థింక్ ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్, ఇలాగే చూస్తూ ఉండండి. ఐ థింక్ యూ విల్ స్టార్ట్ లైకింగ్ ద స్టోరీ ఫ్యూచర్లో. డైరెక్టర్ గారు చెప్తుంటారా మీకు ఇట్లా కాల్స్ వస్తున్నాయి, నాకు ఇలా మెసేజ్లు వస్తున్నాయి అని మీరు మాట్లాడుకుంటుంటారా డైరెక్ట్ సరదా? ఎవరితో అంటే సరదాగా మనమా మీరు మాట్లాడుతుంటారా? లేదు యాక్చువల్లీ అంటే అదైతే ఎప్పుడైనా ఒకసారి అనిపిస్తుంది. అంటే మనం ఆబ్వియస్లీ ప్రోమోస్ ఉన్నప్పుడు అవన్నీ ఉన్నప్పుడు మనం కమెంట్స్, నేను యూజువలీ కమెంట్స్ అన్నట్టు ఎక్కువ చూడను, అంతగా చూడను కమెంట్స్, బట్ రేర్లీ చూస్తా కమెంట్స్ అనేది. బట్ చూసినప్పుడల్లా అండ్ కమెంట్స్ లేకపోయినా దే ట్యాగ్ మీ కదా, ఒక రాసేసి ఆన్ ద స్టోరీ లైన్ దే ట్యాగ్ మీ అప్. సో అక్కడ చూసినప్పుడు అనిపిస్తుంది, బట్ అగైన్ ఐ ఫీల్ అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ కదా, ఎప్పుడు ఒకేలాగా ఉండడానికి ఉండదు. ఓకే అంటే ఇంత వెయిట్ చేస్తున్నారంటే ఏమో మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వచ్చేమో. సో వెన్ ఎవర్ నో కథ ఎలా టర్న్ అవుతుంది అనేది. సో ఐ వుడ్ సే వెయిట్ అండ్ వాచ్. ప్రేమంత మాత్రం మీద ఇన్ని రోజులు ఇంత ప్రేమ పెట్టి ఇంత ఆదరించి చూస్తున్నారు. సో ఐ వుడ్ సే కంటిన్యూ ది సేమ్. కథ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అండ్
కలుస్తారు, ఎండ్ ఆఫ్ ద డే కలవాలి హీరో హీరోయిన్ ఆఫ్ కోర్స్. సో కీప్ వాచింగ్ అంతే. సో అను గారు, ఐ మీన్ వర్ష గారు ఏంటి ఒక సీరియల్ చేస్తున్నారు, ఇంకా వేరే ఆఫర్లు వచ్చినా కానీ ఈ క్యారెక్టర్ మీద ఇష్టంతోనా వేరే ఒప్పుకోవట్లేదు, లేకపోతే వేరే? దాంట్లో అంటే చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. బికాజ్ ఒకటి డేట్స్ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ షూటింగ్ ఇబ్బంది, అండ్ ఇక్కడ అక్కడ రెండు సైడ్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఐ నో చాలా ఆర్టిస్టులు చేస్తూ ఉన్నారు, ఐఎమ్ రియలీ నో ప్రౌడ్ ఆఫ్ దెమ్. బట్ నాకు ఐ థింక్ పర్సనలీ ఐ ఫీల్ ఇదొక్కటికి కొంచెం కాన్సన్ట్రేషన్ పెడదాం ఈ క్యారెక్టర్ అంటే దీనికోసం. అండ్ ఆల్సో నాకు ఫ్యామిలీ టైమింగ్స్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ అవుతుంది, నా ఫ్యామిలీ టైం ఇవ్వడం. సో యాక్చువల్లీ మమ్మీ పప్పాని వదిలేసి ఉండడం లేదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు ఆ సెపరేషన్ అంటే హోమ్ వదిలేసి వచ్చి వేరే దగ్గర ఉండడం ఇవన్నీ నాకు కొత్త అప్పుడు. అండ్ ఇప్పటికీ కూడా నాకు వర్క్ చేసిన తర్వాత ఐ నీడ్ దట్ టైం, నాకు ఆ ఫ్యామిలీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఐల్ బి లైక్ ఓకే, నాకు వర్క్ కూడా చేస్తున్నా అంటే ఇక్కడ ఫ్యాన్స్ లవ్ ఉంది, అన్నీ ఉంది, అట్ ద సేమ్ టైం నాకు నా ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. వీ ఆల్సో హ్యావ్ అవర్ పర్సనల్ లైఫ్స్ కదా అపార్ట్ ఫ్రమ్ యూనో సీరియల్స్ అన్నీ. సో ఐ థింక్ దానికి టైం ఇవ్వడానికి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ లైక్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ డేట్స్ అంటే ఇక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనే ఒక మైండ్లో ఆలోచన కూడా ఉంది. మళ్ళీ తీసుకుంటే ప్రాబ్లమ్స్ అవుతాయి, డేట్స్ ప్రాబ్లం అవుతుంది అక్కడ ఇక్కడ. సో అది కూడా ఐఎమ్ థింకింగ్ అంతే. మీరు కమింగ్ టు ఇప్పుడు పేరెంట్స్ గురించి అన్నారు కదా, సో ఇంటి దగ్గర ఈ సీరియల్ గురించి ఏమైనా డిస్కషన్ వస్తుంటుందా? చాలా, బికాజ్ అంటే డిస్కషన్ అనడం కానీ వాళ్ళ కథ గురించి ఏం మాట్లాడారు. ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బుర్కాలో ఉండే కొన్ని రోజులు సీరియల్లో, సో వాళ్ళకి అది చాలా కన్సర్న్ ఉండే, ఫేస్ కనిపించట్లేదు అనే కన్సర్న్స్ ఉండే. సో ఇట్లాంటి చిన్న చిన్న అంటే నా వరకు వస్తే వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది తప్ప వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ, వెన్ ఇట్ కమ్స్ టు యునో ఒక ఓవరాల్ సీరియల్ అని తీసుకుంటే దే ఆర్ హ్యాపీ వాచింగ్ ఇట్. వాళ్ళు కూడా చెప్తా ఉంటారు ఎందుకు నువ్వు ఇంటి నుంచి బయట ఉన్నావు ఇట్లా అడుగుతూ ఉంటారు. బట్ ఐల్ బి లైక్ ఇన్వాల్వ్ అవుతారు, యా ఆఫ్ కోర్స్. సో నాకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది ఫాలో అవుతారు ప్రేమాంత మతరంని. సో అందరూ అడుగుతారు, లైక్ యూజువలీ నేను ఎలా అయిపోయిందంటే బయట నేను నార్మల్ ఒకేషన్ ఐ మీన్ ఏదైనా చిన్న పార్టీస్ లేకపోతే ఏదైనా పూజ అట్లా వెళ్ళినా కూడా దే ఆస్క్ మీ పిల్లలు ఎలా ఉన్నారు, అలా అయిపోయింది. పిల్లలు ఎక్కడున్నారు, పిల్లలు ఎలా ఉన్నారు ఇట్లా అడుగుతారు. దో అంటే వాళ్ళకి తెలిసినా కూడా దట్ ఐ వర్క్ ఐ మీన్ అదొక క్యారెక్టర్ అని తెలిసినా కూడా బట్ స్టిల్ దే ఆస్క్ మీ పిల్లలు ఎలా ఉన్నారు. అంటే చిన్న విషయం కాదండి అది, క్యారెక్టర్ ఊహించుకుని జనాలు చూస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ అంత ఓన్ చేస్తున్నారు వాళ్ళు. సర్లే బాగున్నారు అలా అలా అనమాట. బట్ కథ గురించి పర్టికులర్గా ఎప్పుడు ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సింది అని ఎప్పుడు ఏం చెప్పరు. టాపిక్స్ అయితే వస్తాయి, అదే అంటే నా ఫేస్ ఏమైనా అంటే మేకప్ గురించి లేకపోతే హెయిర్ స్టైల్, లేకపోతే మమ్మీ దాని గురించి ఆలోచిస్తారు, ఐ థింక్ హెయిర్ స్టైల్ ఇస్ నాట్ గుడ్ దీంట్లో అన్నట్టు చెప్తారు, లేకపోతే అలాంటి చిన్న చిన్నది వస్తాయి. అండ్ దాని తప్పితే మేజర్ కథ అలాంటిది ఏవి ఎప్పుడు అడగరు. ఓకే, ఇప్పుడు మన ఆర్య గారితో ఐ మీన్ శ్రీరామ్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఇట్స్ రియలీ గుడ్. అంటే హీస్ ఆల్వేస్ బీన్ అ బ్యాక్ సపోర్ట్ ఆఫ్ కోర్స్. సో బాగుంది వర్కింగ్ అయితే. సజెషన్స్ అంటే దీని గురించి మామూలుగా ఏమన్నా సీన్ గురించి లేదు, అంటే ఐ థింక్ ఆ విషయంలో ఆర్ కెమిస్ట్రీ వర్క్స్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. సో చెప్పడం అన్నట్టు ఏముండదు, అంటే అలా ఇలా అన్నట్టు ఏముండదు, బట్ అది ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఒక సీన్ చెప్పినప్పుడు ఐ థింక్ వి పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ ఇట్. మనకి ఎప్పుడైనా సీన్స్ ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు వి పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్. సో మనకి అంటే చెప్పుకోవడం సజెషన్స్ అలా ఏమి ఉండదు, బట్ ఫ్లోలో కథ ప్రకారం వి గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో అది ఎలా వస్తుంది వి విల్ బీ గుడ్ అట్ ఇట్ అంతే. ఓకే, కమిటీ ఈ సీరియల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరి నుంచి? కాంప్లిమెంట్ ఇచ్చిందా? ఆ కాంప్లిమెంట్ ఐ థింక్ అందరూ కాంప్లిమెంట్ చేస్తారు, బట్ అంటే అందరూ చెప్తారు ఓకే, కానీ ఒకటి స్పెషల్గా ఐ మీన్ బాగా చెప్తారు కదా. ఐ థింక్ మా అన్నయ్య అనుకుంటా, బికాజ్ ఆయన ఎక్కువ చెప్పడు యూజువలీ బాగుంది అది ఉంది ఇది ఉంది అని చెప్పడు. బట్ ఐ థింక్ హీ కీప్స్ కాంప్లిమెంటింగ్ ఫ్యూ థింగ్స్. అంటే సడన్గా అరే నువ్వు అక్కడ ఉండే కదా ఇక్కడ ఇలా ఎక్కడికి వచ్చావు అంటే చూడడాడు యూజువలీ. సో సడన్గా ఎప్పుడైనా నువ్వు ఎలా వచ్చావు ఇలా వచ్చావు, ఓకే ఇట్స్ నైస్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఇప్పుడు అలా చెప్తే ఐ థింక్ అంటే నాకు చాలా స్పెషల్ కాంప్లిమెంట్స్ అనిపించేది ఆడి దగ్గర నుంచి, బికాజ్ చాలా కష్టం మా అన్నయ్య దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోవడం. సో ఐ థింక్ అది స్పెషల్ అనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మామ్ అండ్ డాడ్ ఇచ్చే కాంప్లిమెంట్స్ కూడా చాలా స్పెషల్ అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు ఆల్ ఫ్యాన్స్ ఏం వేస్తారో అన్ని కాంప్లిమెంట్స్ కూడా నాకు ఆల్వేస్ హ్యాస్ అ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. సో యా.
చాలా మంది కామెంట్స్లో ప్రపోజ్ చేస్తుంటారు కానీ చాలా మంది ఏంటండి? ప్రపోజల్స్ వస్తుంటాయి కదా కామెంట్లో, అవి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఎలాంటి ప్రపోజల్స్? ఐ డోంట్ గెట్ యు. మామూలుగా ఇట్లా ఐ లవ్ యూ అని, పెళ్లి చేసుకుందామని, నన్ను పెళ్లి చేసుకోవాలని అట్లా చాలా మంది కామెంట్లు పెడుతుంటారు కదా ఫ్యాన్స్ నుంచి. సో అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ హ్యాపీ. అంటే జస్ట్ లవ్ అండ్ సపోర్ట్ అంతే. ఆబ్వియస్లీ పెళ్ళి అయితే చేసుకోలేము, బట్ వాళ్ళు ఇచ్చే లవ్కి ఐ రెస్పెక్ట్ ఇట్ అంతే. ఓకే, దట్స్ ఇట్. ఓకే. చాలా మంది సీనియర్స్ అందరు ఇందులో, చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇందులో. అవును. సో వాళ్ళ నుండి ఒక లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళందరి గురించి? మీకు ఇచ్చి సీరియల్లో మీకు ఇచ్చి ఇన్పుట్స్, వాళ్ళు మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తుంటారా? మీరు చిన్న చిన్న సజెషన్లు ఏమైనా ఇస్తుంటారు కదా? సో ఐమ్ గ్లాడ్ వాళ్ళందరితో పనిచేయడం, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మూవీ ఆర్టిస్ట్లతో పాటు పనిచేస్తున్నా. అండ్ బిగినింగ్లో వచ్చినప్పుడు వెన్ దే సెడ్ పెద్ద పెద్ద మూవీ ఆర్టిస్టులు ఉన్నారు అంటే యాక్చువల్లీ కొంచెం అనిపించింది, ఓకే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, నేను ఏం చేస్తాను ఇక్కడ అలా ఉండే. బట్ దే ఆర్ రియలీ కంఫర్టబుల్, ఒక్కొక్కరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సో ఎట్లా ఉంటుందంటే అంటే ఒక పెద్ద వాళ్ళతో వర్క్ అలా ఉండదు. దెల్ బి వెరీ క్లోజ్, దెల్ బి వెరీ ఫ్రెండ్లీ. సో చాలా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. ఆఫ్ స్క్రీన్ మనం మాట్లాడుతూ కూర్చుంటే జయమ్మ, జగన్ సార్, వీ ఆల్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. సో ఐ థింక్ ఐమ్ హ్యాపీ అండ్ ఐమ్ బ్లెస్డ్ వాళ్ళతో, అంత పెద్ద ఆర్టిస్ట్తో పనిచేయడానికి అనొచ్చు ఫస్ట్ ప్రాజెక్ట్లో. ఇప్పుడు ఈ ప్రేమెంత మధురం సీరియల్లో మీ క్యారెక్టర్ అను గారి క్యారెక్టర్, మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా వేరే క్యారెక్టర్ ఏదంటే ఇష్టం అంటే ఏం చెప్తారు మీరు? చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ ఆర్య గారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సో చాలా మంది ఉన్నారు, క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నాయి కదా. మీ హార్ట్కి బాగా మీ క్యారెక్టర్ తర్వాత మీకు బాగా నచ్చిందంటే ఎవరు? యాక్చువల్లీ బాగా నచ్చిందంటే యాక్చువల్లీ అను క్యారెక్టర్ తర్వాత నాకు నచ్చిందంటే రాజనందిని. బికాజ్ నేనే ప్లే చేస్తున్నా అది. బట్ ఐ థింక్ రాజనందిని క్యారెక్టర్ ఐ లైక్ లిటిల్ మోర్. అంటే నాకు ఎప్పుడైతే రాజనందిని క్యారెక్టర్ ఈరోజు షూటింగ్ ఉంది అంటే నేను వెంకట్ సార్ ఆల్సో విల్ బీ వెరీ చాలా ఏమంటారు హ్యాపీగా, అదొక ఇది ఉంటుంది, ఓకే వీ హ్యావ్ టు వర్క్, ఆ సీన్ని చాలా బాగా చేయాలి అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో విల్ బీ సో మచ్ క్యూరియస్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఎలా వస్తుంది, అట్లా ఉంటుంది. సో నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను రాజనందిని క్యారెక్టర్ చేసినప్పుడు. ఈ మధ్య రావట్లేదు, ఆఫ్ కోర్స్ చాలా రోజు అయింది రాజనందిని చూపించి. బట్ ఈ అను క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ ఏదైనా క్యారెక్టర్ వస్తుంది అంటే ఇట్స్ రాజనందిని. ఇప్పుడు సీరియల్లో చాలా క్యారెక్టర్స్ యాడ్ అవుతుంటాయి కదండి. అంటే మీరు బయటకు వెళ్తుంటారు సీరియల్లో, స్కూల్ కానీ టెంపుల్ కానీ లొకేషన్ బట్టి వెళ్తుంటారు కదా. ఆ లొకేషన్లో ఎవరొకరు పర్టికులర్గా మిమ్మల్ని గుర్తించి అను గారు అందులో మీ క్యారెక్టర్ చాలా బాగుంది, మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు అలా అంటుంటారు కదా చాలా మంది ఫ్యాన్స్. మీన్ బయట ఆడియన్స్ ఓకే, ఇందులో వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్తుంటారు కదా. సో అలా కాంప్లిమెంట్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతుంటారు? ఆఫ్ కోర్స్ హ్యాపీ ఫీల్ అవుతా. ఎట్లా ఫీల్ అవుతానంటే ఐ లైక్ అంతే. ఐ మీన్ ఎలా అంటే మీ స్కూల్లో ఏమైనా క్యారెక్టర్ ఉంటుంది, అందులో ఒక టీచర్ ఉంటారు, సరదా మీరు ఏమైనా యాక్చువల్లీ మొన్నటి నుంచి చేసినప్పుడు కూడా చాలా మంది అది చెప్పారు. టీచర్స్ కూడా హ్యాపీ అనిపిస్తుంది, బికాజ్ వాళ్ళంతా బిజీ స్కెడ్యూల్లో ఉంటారు. టీచింగ్ అంటే వాళ్ళు టీచింగ్ చేస్తుంటారు, లేకపోతే వేరే ఏదైనా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా, ఇప్పుడు బట్టల షాప్లో చేసాము, అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వాళ్ళ వర్కింగ్ లైఫ్లో కూడా ఎక్కడో టైం తీసుకొని ప్రేమాంత మధురం కోసం చూసి వాళ్ళు అంతగా ఆదరిస్తారంటే అఫ్ కోర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఇప్పుడు వర్ష గారు ఆర్టిస్ట్ అవ్వకుండా ఉంటే ఐ మీన్ ఏమయ్యేవారు మీరు? చాలా మంది నేను డాక్టర్ అవ్వబోయే. లేదు, యాక్చువల్లీ నేను ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ తీసుకున్నా. సో ఐ థింక్ అండ్ ఐ మీన్ కోర్స్ తీసుకొని కంప్లీట్ కూడా అయ్యింది. సో ఐ థింక్ నేను ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే మేబీ ఐ వుడ్ బీ ఇన్ ఇంటీరియర్ డిజైనర్. వర్ష గారు ఇప్పుడు మూవీ ఆఫర్లు వస్తే మూవీ ఆఫర్స్ గురించి మూవీస్లో ఏమైనా చేయాలని ఉందా? సో ఐ థింక్ మూవీ అంటే అఫ్కోర్స్ అది పెద్ద స్క్రీన్. అండ్ నాకేంటంటే రోజు ఒక ఇంట్లో వాళ్ళు ఎలా ఇప్పుడు ప్రేమాంత మాత్రం రోజు వస్తుంది, రోజు వాళ్ళు మమ్మల్ని చూస్తారు. సో ఐ థింక్ నేను అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అఫ్కోర్స్ పెద్ద స్క్రీన్ వచ్చినప్పుడు కూడా ఐల్ బీ హ్యాపీ, బట్ ఐ థింక్ దిస్ ఇస్ మోర్ యూనో ఇది నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది, రోజు వాళ్ళ ఇంట్లో చూడడం మమ్మల్ని. సో ఐ థింక్ దిస్ ఐమ్ మచ్ మోర్ హ్యాపీయర్ ఈ దాంట్లో. సో ఐ థింక్ అక్కడి వరకే. ఓకే, సూపర్. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్గా అవుతా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? పప్పా మామ ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్ ఉన్నారు. సో ఎప్పుడు ఇది చేయొద్దు అది చేయొద్దు లేకపోతే ఏం చెప్పలేదు. సో ఐ థింక్ నేను 10th కాదు, నాకు ఆల్మోస్ట్ ఒక మెచ్యూరిటీ వచ్చినప్పటి నుంచి దే నెవర్ ఆస్క్ మీ అంటే ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. నీకేది కంఫర్టబుల్ అనిపిస్తుంది, నీకేది ఇష్టం, నీకు ఇది చేస్తే నేను బాగుంటాను హ్యాపీగా ఉంటాను అనిపిస్తుంది, డూ దట్ అంతే. అంటే మిగిలిన ఫీల్డ్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం పాజిటివ్ ఉంటుంది, ఐ మీన్ నెగిటివ్ కూడా ఉంటుంది. అవును. సో నెగిటివ్ని ఎట్లా తీసుకుంటారు మీరు?
నెగటివ్ అనేది ఐ థింక్ ఇగ్నోర్ చేస్తూ వెళ్ళాలి అంతే లైఫ్లో. ఇంకా నెగటివ్ అనేది వస్తూ ఉంటుంది. ఐ థింక్ పాజిటివ్ని మనం ఎక్సెప్ట్ చేస్తూ నెగటివ్ని కూడా ఎక్సెప్ట్ చేయాలి. బట్ ఐ థింక్ ఎక్సెప్ట్ చేసుకునే పాటు ఐ థింక్ అది ఎక్కువ పట్టించుకోవద్దు మైండ్కి. సో వాట్ ఐ డూ ఇస్ ఐ జస్ట్ లీవ్ ద నెగటివ్ అసైడ్ అండ్ పాజిటివ్ ఏమైతే ఉంది అది కొంచెం అడోర్ చేసుకొని ఐ మూవ్ ఫార్వర్డ్ అంతే. మీ లైఫ్లో ఏదో ఒక మెమరబుల్ డే ఉంటుంది కదా మేడం. పలానా డే, ఆ డే నేను 10th పాస్ అయింది, లేకపోతే నేను మూవీస్లో ఇలా సీరియల్స్లోకి వచ్చింది, ఇట్లా ఏదో ఒక మెమరబుల్ డే ఉంటుంది. ఆ డే అంటే ఏం చెప్తారు మీరు? ఐ థింక్ ప్రేమాంత మాత్రం అంటే వెన్ ద సెట్ ఇట్లా నేను ప్రేమాంత మాత్రం ఒక హీరోయిన్గా ఇంకా చేస్తున్నాను. కన్నడలో కూడా చేశారు కదా మీరు దేనికంటే? కన్నడలో కూడా చేశాను. బట్ ఐ థింక్ మెమరబుల్ ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్. ఒకవేళ మీరు ఈ ఆఫర్ మీకు రాకుండా ఉంటే వేరేలాగా ఉండేది. అవును, ఆడియన్స్ కూడా మీకు ఇంత బాగా కనెక్ట్ అయిపోయినారు. అవును. మీరు నిజంగా చాలా పెద్ద అంటారు చూసారు, చాలా పెద్దగా మిస్ అయిపోయారని చెప్పి అవస్థ చూసారు. అట్లా ఇది మీకు ఆఫర్ రాకుండా ఉంటే మీరు చాలా మిస్ అయిపోయారు. అవును, చాలా. సో ఐ థింక్ మెమొరబుల్ డే అంటే ఆల్ ద డేస్ అంటే ఇప్పుడు ప్రేమాంత మధురం స్టార్ట్ దగ్గర నుంచి అది లాంచింగ్ తర్వాత అది ఏమంటారు చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ బిగినింగ్లో. ఈవెన్ జీ ఛానల్ కూడా చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. సో ఐ థింక్ నేను అవన్నీ చూస్తుంటే లైక్ ఓకే ఇంత స్పెషల్గా ఉందా ఈ ప్రాజెక్ట్ అనేలాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ ప్రేమాంత మధురం వచ్చిన తర్వాత అండ్ మహేష్ బాబు గారితో సార్తో షూట్ చేయడం అనేది అఫ్ కోర్స్ అది కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ దట్ వాజ్ అ మెమొరబుల్ డే. ఆయన ఈజ్ టోల్డ్ అంటే కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళారు. ఐ థింక్ మనకి మాట్లాడేంత టైం దొరకలేదు బికాజ్ అక్కడక్కడ. సో మనకి 4-5 సీరియల్స్ది ప్రమోషన్స్ ఒకేసారి ఉండే ఆ రోజు. సో ఆయన మాట్లాడేంత టైం దొరకలేదు కానీ బట్ యునో దట్ ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ స్పెషల్ అనొచ్చు. సో ఐ థింక్ ఆయనతో చేసింది కూడా ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ మెమొరబుల్. సో ఇట్లాంటి చాలా మెమొరబుల్ డేస్ ఉన్నాయి. అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ టెలికాస్ట్ ప్రేమాంత మధురం ఇస్ మెమొరబుల్ ఫర్ మీ. అండ్ కాశ్మీర్కి వెళ్ళి షూట్ చేసింది ఈవెన్ దోస్ డేస్ ఆర్ మెమొరబుల్. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కేళ్ళారు. యా, దాట్ ఈస్ ఆల్సో మెమొరబుల్. సో చాలా మెమొరబుల్ డేస్ ఉన్నాయి. ఒక్కటంటే నేను పిక్ చేయలేను బట్ దెర్ ఆర్ సో మెనీ. ఓకే, చాలా బాధపడిన క్షణం ఏమంటే? బాధపడింది అన్నట్టు లేదు. నెవర్. ఐ వాజ్ హ్యాపీ. ఐ మీన్ సీరియల్ గురించి అంటే ఎప్పుడు బాధపడింది అన్నట్టు. నార్మల్గా మీరు ఎప్పుడైనా సాడ్ మూమెంట్ ఏదో ఉంటుంది అలా ఏం లేదు. ఫైనల్గా మీ డ్రీమ్ అంటే ఏం చెప్తారు? డ్రీమ్ అంటే ఐ వుడ్ సే లైక్ యాక్చువల్లీ నేను డ్రీమ్ కమ్ ట్రూ అనే చెప్పొచ్చు. బికాజ్ ఇంతగా యూనో మంచి పేరు ఫేమ్ ఏ ఆర్టిస్ట్కైనా ఒక మంచి ఫేమ్ ఉండాలనేదే డ్రీమ్ ఉంటుంది. అండ్ ఐ థింక్ నాకు ఆ డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. సో ఇంకా డ్రీమ్ అంటే ఇట్స్ లైక్ జస్ట్ హ్యావ్ టు బీ హ్యాపీ ఇన్ మై లైఫ్ అంతే, వేరేం లేదు. ఇట్స్ నథింగ్ లైక్ పెద్ద డ్రీమ్ అన్నట్టు ఏం లేదు. మిమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు? సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటాను. బికాజ్ వాళ్ళ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ ఇంత ఫేమ్ సంపాదించగలిగాను. సో ఐ థింక్ ఎప్పటికీ మర్చిపోలేని లవ్ని సపోర్ట్ని వాళ్ళు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాను. అండ్ మీ బ్లెస్సింగ్స్, మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటాను అంతే. కానీ ఏ క్యారెక్టర్ అయినా కానీ అంటే సమ్ ఫన్ ఉంటుంది, లేకపోతే సమ్ ఎమోషనల్ ఉంటుంది అంతే. కానీ మీరు రెండు కలిపి ఉంది ఇందులో. అవును, చాలా పెద్ద క్యారెక్టర్ ఇది. అవును, అంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ చేయాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ ఇది. కానీ మీరు చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు. ప్రతి సీరియల్లో హీరోకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే హీరోని అలా ఉంటుంది, అట్లా ఒకళ్ళు ఎక్కువ ఉంటే ఒకరు తక్కువ ఉంటారు. కానీ ఇందులో మీ ఇద్దరికి ఈక్వల్గా ఉన్నారు. ఇద్దరు కలిస్తే బాగుండు, ఇద్దరు అది సీరియల్ అని తెలుస్తుంది జనాలకి. కానీ వాళ్ళు కలవాలి అని చెప్పి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అనమాట. అవును. సో మీరు ఇంకా ఇట్లానే మంచి సక్సెస్, ఈ ప్రేమాంత మధురం ఇంకా మంచి సక్సెస్ కొట్టాలి మీరు ఇంకా ఇందులో. సో నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా దీనికంటే ఇంకా మంచిగా రావాలని హార్ట్ఫుల్ కోరుకుంటాం. సెకండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇది మన ప్రేమాంత మధురం మను గారు, వర్ష గారితో స్పెషల్ చిట్ చాట్. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.